8. Question number 8. Let's have one more for today. This is prepositions. ఈ ప్రిపోజిషన్స్ అనేటువంటి కాన్సెప్ట్ మనకి 8 out of 10 అని ఇస్తాడు, కానీ ఎగ్జామ్లో 10 కూడా ఆన్సర్ చేయండి. 8 into half 4 మార్క్స్ ఉంటుంది. ప్రీ అంటే అర్థం ఏంటంటే బిఫోర్ అంటే ముందు, ఒక పొజిషన్కి ముందు వాడేటువంటి మాటలని ప్రిపోజిషన్స్ అని అంటారు. సి ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఎగ్జామ్లో ఎలా ఇస్తారంటే ఐ యామ్ బ్లాంక్ హోమ్. క్లూస్ ఇవ్వడు మనకి, పొరపాటును కూడా క్లూస్ ఇవ్వడు, గుర్తుపెట్టుకోవాలి. అంటే కొంతమంది మాస్టర్లు ఏం చెప్తారంటే తెలియక ఇక్కడ ఏం రాయాలో అక్కడ ఒక 10 ఇచ్చేస్తాడమ్మా, దాని నుంచి ఒకటి చూస్ చేసుకొని. టెక్స్ట్ బుక్లో ఎక్సర్సైజెస్ అలా ఉంటాయి, కానీ ఎగ్జామ్లో మాత్రం ఏమి ఇవ్వడు, బ్లాంక్ ఇచ్చేసి వదిలిపెట్టాడు అంతే. 1 to 10 నెంబర్స్ ఇస్తాడు అంతే. ఇక్కడ చూడండి, హీ ఈస్ బ్లాంక్ కర్నూల్. తర్వాత వేర్ ఆర్ యూ బ్లాంక్ క్వశ్చన్ మార్క్. I wrote my exam blank ink. She is suffering blank fever. This tea is blank you. Next one. What are you talking blank? ఏం రాయాలి అంటే I am at home. He is in Karnool లేదా he is from Karnool అని కూడా అనొచ్చు. రెండు రాయద్దు ఎగ్జామ్లో, ఎందుకంటే రెండు రైటే. ఇన్ ఆర్ ఫ్రమ్ అని ఎప్పుడు రాయద్దు, రెండిట్లో ఏదైనా ఒకటి రైట్ కాబట్టి ఒకటే రాయండి. అలా 2-3 రాసి కన్ఫ్యూజ్ చేయదు, కోపం వచ్చేది. వేర్ ఆర్ యూ ఫ్రమ్ అంతే. ఐ రోట్ మై ఎగ్జామ్ ఇన్ ఇంక్. ఇన్ ఇంక్ అంటే ఇంక్ బాటిల్లో ఉన్న ఇంకు పెన్నులో పోసి రాస్తే ఇన్ ఇంకు, ఆ ఇంక్ బాటిల్లో ఏలు ముంచి ఈ ఏలుతో రాస్తే విత్ ఇంక్. కాబట్టి మనం ఏలుతో రాయం కాబట్టి ఇన్ ఇంక్ అనేది కరెక్ట్. షీ ఈజ్ సఫరింగ్ ఫ్రమ్ ఫీవర్. కొంతమంది విత్ అనుకుంటారు. విత్ అంటే అర్థమైందంటే జ్వరము బాధపడుతుంది, ఆమె కూడా బాధపడుతుంది, ఇద్దరు కలిసి కూర్చొని బాధపడుతుంటే అప్పుడు షీ ఈజ్ సఫరింగ్ విత్ ఫీవర్. ఆ జ్వరముతో కూర్చుని బాధపడుతుంది. కానీ ఆ జ్వరము కారణంగా, ఇక్కడ ఫ్రమ్ అంటే అర్థం ఏంటంటే బికాజ్ ఆఫ్, దాని కారణంగా, జ్వరము కారణంగా బాధపడుతుంది కాబట్టి ఫ్రమ్ రావాలి. దిస్ tea is for you. What are you talking about? ఈ ప్రిపోజిషన్స్ ఇలా ఉంటాయి. ఇప్పుడు ప్రిపోజిషన్స్ ఎన్ని ఉంటాయో ఒకసారి చూద్దాం. ఏ మీద ప్రిపోజిషన్స్ ఏమొస్తాయి మనకు తెలిసినవి? above, along, among, after. B మీద ఏమొస్తాయి? before, below, beneath అంటే కింద అని అర్థం. beside. సి మీద ఏమన్నా వస్తాయా? డి మీద ఏమన్నా? ఈ మీద? ఎఫ్ మీద? ఫర్, ఫ్రమ్, డౌన్, ఎఫ్ మీద అలా వచ్చాయి. జీ మీద ఏమన్నా వస్తాయా? హెచ్ మీద? ఇక్కడ ఇంకొకటి వస్తుంది
బిహైండ్. దీని యాక్చువల్గా బిహైండ్ అని చదవాలి. బిహైండ్ అని చదవాలి. ఐ మీద ఏమైనా వస్తాయా? ఇన్. గోయింగ్ అనేది వర్బ్ అవుతుందమ్మా. ఇన్ తర్వాత ఇంటూ. కే మీద ఏమైనా వస్తాయా? ఎల్ మీద ఎం ఎన్ ఓ. ఓ మీద ఆన్ వస్తుంది కదా. ఓ మీద ఓఎఫ్ ఆఫ్ వస్తుంది. ఓఎఫ్ఎఫ్ ఆఫ్ వస్తుంది. పి మీద ఏమైనా వస్తాయా? ఎన్ మీద ఏమొస్తుంది? నియర్. ఏమండి? ఫార్. ఫార్. ఫార్ ఈజ్ అడ్జెక్టివ్. ఫార్, ఫార్దర్, ఫార్దెస్ట్. అప్పుడు ఫార్ అని వచ్చినప్పుడు ఫార్ ఫ్రమ్ మై హౌస్ అని వస్తుంది. ఫార్ ఫ్రమ్. సో ఫార్ అనేది అడ్జెక్టివ్. తర్వాత ఓపి క్యూ. ఆర్ మీద వస్తుందా? ఎస్ మీద సిన్స్ వస్తుంది. టీ మీద టూ వస్తుంది. తర్వాత త్రూ కూడా వస్తుంది, దాని ద్వారా. ఇంకా యూ మీద ఏమన్నా వస్తాయా? అండర్. అప్ వస్తుంది. అపాన్ వస్తుంది. డబ్ల్యూ మీద వస్తాయా? ఎక్స్ మీద, వై మీద, జెడ్ మీద, డబ్ల్యూ మీద వస్తాయి. విత్ వస్తుంది, విత్ ఇన్ వస్తుంది, వితౌట్ కూడా వస్తుంది. ఇవన్నీ ప్రిపోజిషన్స్. ఈ ప్రిపోజిషన్స్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా మన దగ్గర మెటీరియల్లో ఉంది. మనం దాని మీద వర్కౌట్ చేస్తాం తర్వాత. సో దిస్ ఈస్ ద ఎండ్ ఆఫ్ ది క్లాస్ రిగార్డింగ్ క్వశ్చన్ నెంబర్ 8, prepositions for 4 marks. That's all it for today. క్వశ్చన్ నెంబర్ 9, వర్బ్ ఫార్మ్స్ గురించి మనము రేపు మాట్లాడుకుందాం. వర్బ్ ఫార్మ్స్ అంటే ఏం లేదు, కంగారు పడద్దు, టెన్సెస్ మాత్రమే. ఈ టెన్సెస్ అంటే ఏంటో మనం రేపు తెలుసుకుందాం. ఇది మనకి 4 మార్క్స్ ఉంటుంది. ఈ వర్బ్ ఫార్మ్స్ అనే ఈ టెన్సెస్ రాకుండా, ఈ టెన్సెస్ రాకపోతే మనకి వాయిస్ అర్థం కాదు, యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ రాదు. ఈ టెన్సెస్ రాకుండా స్పీచ్ అర్థం కాదు. ఈ టెన్సెస్ రాకుండా డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ అర్థం కాదు. ఈ టెన్సెస్ రాకుండా క్వశ్చన్ ట్యాగ్స్ అర్థం కావు. ఈ టెన్సెస్ రాకుండా మనం ఎగ్జామ్లో ఆన్సర్స్ రాయలేము. ఎలాంటి ఆన్సర్స్ అండి? ఫ్లాలెస్ ఆన్సర్స్. ఫ్లా అంటే మిస్టేక్, ఫ్లాలెస్ ఆన్సర్స్ అంటే తప్పులు లేనటువంటి ఆన్సర్లు రాయలేము ఎప్పుడు? టెన్సెస్ రానప్పుడు. సో టెన్సెస్ అనేటువంటి ఈ కాన్సెప్ట్ వీటన్నిటితో లింక్ అయి ఉన్నది కాబట్టి ఇది చాలా కేర్ఫుల్గా నేర్చుకోవాల్సినటువంటి కాన్సెప్ట్. ఇది రేపు మనం నెక్స్ట్ క్లాస్లో మాట్లాడుకుందాం.